రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హన్మకొండ యాదవ్ నగర్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక భర్త తన భార్య కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపాడు. ఈ ఘటన మొత్తాన్ని కూడా కళ్ళతో చూస్తున్న 4 ఏళ్ల బాలుడు అందరితో తన తల్లిని ఎలా చంపాడో చెప్తూ ఉంటే ఎవరికి కూడా కన్నీళ్ళు లాగడం లేదు. ఈ ఘటన అక్కడ స్థానికంగా అందరిని కూడా కలిచివేస్తుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు భర్త ఇంత కిరాతకంగా తన భార్యని చంపాడు? వాళ్ళ 4 ఏళ్ల అబ్బాయి ఏం చెప్తున్నాడు? మరి అక్కడున్న స్థానికులు ఈ ఘటనకు సంబంధించి ఏ రకంగా రియాక్ట్ అయ్యారు అనేది ఒకసారి కంప్లీట్‌గా దీంట్లో ఏం జరిగిందో చూద్దాం. ఇది హన్మకొండ యాదవ్ నగర్‌లో జరిగింది. ఇక్కడ అనిల్ అండ్ అలాగే రజిత ఇద్దరు దంపతులు కూడా అక్కడ ఒక రెంటెడ్ హౌస్‌లో నివాసం అయితే ఉంటూ ఉన్నారు. గత 2 నెలల నుంచి కూడా అక్కడ ఉంటున్నట్టుగా అక్కడ స్థానికులైతే చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరికీ 6 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. అది కూడా ప్రేమ పెళ్లి. అలా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. 6 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకొక 4 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నారు. అలా హన్మకొండ యాదవ్ నగర్‌లో వచ్చి అక్కడ జీవనం అయితే సాగిస్తున్నారు. అయితే ఇద్దరు కూడా ఏం పని చేయరని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో, ఆయన ఏం పని చేయరు, ఇంటికాడే ఉంటారు. ఈమె కూడా ఏం పని చేయదు. సెంటరింగ్ అని చెప్పేసి ఏదో పని అని చెప్పింది గానీ అవేం చేయరు. ఇద్దరు ఇంటికాడనే ఉంటారని చెప్పేసి అక్కడ స్థానికులైతే చెప్పడం జరిగింది. అలాగే ఆమె ఎప్పుడు కూడా బయటకి రాదు. లోపలే ఉంటుంది. ఈయన మాత్రమే అటు ఇటు తిరుగుతూ కనిపిస్తూ ఉంటాడు. అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో, మరి ఏమైందో తెలీదు గానీ వీళ్ళ మధ్య తరచుగా అయితే గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా గమనించారు. సో, ఆ కుటుంబ కలహాలు రావడం అయితే జరిగింది. అయితే ఒకరోజు ఈ గొడవలు కాస్త తీవ్రతరం అయిపోయాయి. సో, మరి ఎంత తీవ్రతరమయ్యాయో తెలీదు గానీ చంపేంత వరకైతే వెళ్ళింది. సో, అతను డిసైడ్ అయిపోయారు. ఇక తన భార్యని చంపేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. సో, ఆ రోజు ఏం చేశాడు అంటే భార్య 2 కాళ్ళు, చేతులు కట్టేశాడు. గొంతు కోసి చంపేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు తర్వాత మొత్తం జరిగిన తర్వాత ఇంట్లోనే ఉండడం జరిగింది. అతను మాత్రం బయటకొచ్చి ఫోన్‌లు మాట్లాడుతున్నట్టుగా స్థానికులు గుర్తించారు. అయితే ఆహ్, తర్వాత అతనేం చేశాడంటే ఆమెని ఎత్తుకొని బయటకు తీసుకొచ్చి అక్కడ పెట్టడం అయితే జరిగింది. నీళ్లు పోసి ఏదో పొ పొ అంటే బతికించే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా కవరింగ్ అయితే ఇచ్చాడు. సో, ఇంతలోపే ఆమె ప్రాణం పోయింది. సో, చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి అందరూ కూడా షాక్ అయిపోయారు. పోలీసులు వచ్చేంత వరకు కూడా వాళ్ళకు చాలా మందికి చుట్టుపక్కల వాళ్ళకి ఏం జరిగిందో తెలీదంట. సో, ఒక్కసారిగా పోలీసులు రావడం అయితే జరిగింది. సో, ఆ తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టేశారు. అయితే వాళ్ళ అబ్బాయి 4 ఏళ్ల అబ్బాయిని ఏం జరిగిందని అడిగితే పూసగుచ్చినట్టు వివరంగా చెప్పడం జరిగింది. సో, అది అందరిని కూడా ఇప్పుడు కలిచివేస్తుంది. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, అమ్మను నాన్న తన్నుతూ, తిడుతూ కొట్టేవాడు. అమ్మ కాళ్ళు, చేతుల్ని నాన్న బెడ్‌కి కట్టేశాడు. అమ్మ అరుస్తున్నా కూడా వినకుండా కత్తితో పొడిచాడు. అని జెప్పేసి ఇలా వివరంగా అయితే చెప్పడం జరిగింది. సో, అలా వాళ్ళ అమ్మని ఏ రకంగా తండ్రి ఆ చివరి క్షణాల్లో టార్చర్ పెట్టాడో, ఎలా చంపేశాడో వివరంగా అయితే చెప్పడం జరిగింది. సో, అలా 4 ఏళ్ల బాలుడు అలా చెప్తూ ఉంటే చాలా మంది కన్నీళ్ళు కూడా ఆగలేదు. సో, అలా అంత కిరాతకంగా అయితే ఆ భర్త తన భార్యనైతే చంపేశాడు. అయితే కుటుంబ కలహాలే కారణం అని జెప్పేసి ఇప్పుడు పోలీసులైతే అనుమానిస్తున్నారు. ఒక్క కుటుంబ కలహాలే కాదు ఇంకా వేరేదైనా కారణాలున్నాయా అని అన్ని కోణాల్లో కూడా వాళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆహ్, ఇంతటి ఘోరం మా ఏరియాలో ఇలా జరుగుతుందని చెప్పేసి మేము ఊహించలేదు. సో, వాళ్ళు బానే ఉండేవారు. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య వచ్చే కామన్ గొడవలు వాళ్ళ మధ్య వచ్చేవి. అవి కామన్‌గా అందరింట్లో ఉండేటియే. అయితే ఇద్దరు కూడా ఏం వర్క్ చెయ్యరు. అద ఆహ్, 2 నెలల నుంచి కూడా అక్కడే ఉంటున్నారు. ఆమె అయితే అసలు బయటకి రాదు. పిల్లల్ని కాస్త స్నానం పోయించడం, బయటకి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా తండ్రి జేసేవాడు. అని జెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే సాధారణంగా కుటుంబ కలహాలు చిన్న చిన్న గొడవలు అవి కామన్‌గా అయితే ఉండేటివే. అయితే ఒకరోజు అతను 2 గంటలకు బయటకొచ్చి విపరీతంగా ఫోన్‌లు జేస్తున్నాడు. ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఆమె మాత్రం కనిపించట్లేదు. పిల్లలు కూడా మాకు కనిపించలేదు. అని జెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే అతను ఆ ఫోను చేసే క్రమంలో ఏడ్చేస్తున్నాడు. "అరే! ఇక కష్టంరా, బతకదురా" అని జెప్పేసి ఇలా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు గమనించడం అయితే జరిగింది. అవే చెప్తున్నారు. అలా అయితే మధ్యాహ్నం 2 గంటలకు ఇది ఇన్సిడెంట్ జరిగిందని జెప్పేసి అక్కడ స్థానికులు గమనించారు. సాయంత్రం 6 గంటలకు ఈ ఇష్యూ అనేది బయటకొచ్చింది. అక్కడ స్థానికులందరినీ కూడా అవాక్కయ్యేలా చేసింది. వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. మేము మధ్యాహ్నం 2 గంటలకి ఇలా ఫోన్‌లు హడావిడిగా మాట్లాడడం, ఏడవడం ఎవలోళ్ళకో ఫోన్‌లు చేయడం జరిగింది. మళ్ళీ అక్కడెక్కడో కొంతమంది చూసారు. బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. నీళ్ళు తాపే ప్రయత్నం చేశాడు. ఇంతలోపే ఆమె చనిపోయిందని జెప్పేసి అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. పోలీసులొచ్చిన తర్వాత ఇక అందరికీ
ఆ తెలిసింది. సో చుట్టుపక్కల ఉన్న జనం అంతా అక్కడికి గుమిగూడారు. అసలు ఏం జరిగిందా అని చెప్పేసి. సో అందరూ కూడా అవాక్కయిపోయారు. సో అలా భార్యను ఇంత కిరాతకంగా భర్తే చంపడంతో అక్కడ స్థానికులు కూడా కాస్త కలకలం అయితే అక్కడ స్థానికంగా అందరిని కూడా కలవరపెట్టడం అయితే జరిగింది. సో అలా అదే మెయిన్‌గా అతన్ని చంపడానికి గల రీజన్ ఏంటో ఇప్పటికి కూడా తెలీదు. అయితే ఇతను తాగుతాడు అని జెప్పేసి అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అతనికి మద్యం అలవాటైతే ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మద్యం మత్తులోనే ఇలా ముందుగా ప్లానేసుకొని భార్యను చంపేద్దామని జెప్పేసి డిసైడ్ అయ్యి చంపాడా? లేకుంటే మద్యం మత్తులో ఆ గొడవ తీవ్రతరమై చంపేసాడా? అసలు చంపడం గల కారణం ఏంటో అనేది ఎవరికి కూడా ఇంకా స్పష్టంగా తెలీదు. సో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి విచారణలో అయితే వివరాలైతే బయటపడాలి. ఏదేమైనా 4 ఏళ్ల అబ్బాయి తన తల్లిని చంపుతున్న క్షణాల గురించి చెప్తూ ఉంటే కూడా అందరూ కూడా ఆహ్, అంటే ఒక బాధకైతే లోనైపోయారు. సో, ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటా అని జెప్పేసి. అయితే ఆమెను చంపేసిన తర్వాత ఆమె తరపు బంధువులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అక్కడికి రావడం జరిగింది. ఇది అనిల్ తరపు బంధువులైతే ఎవరు కూడా రాలేదని జెప్పేసి కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న జనమైతే చెప్తూ ఉన్నారు. సో, ఇలా ఇంత కిరాతకంగా భార్యను ఆహ్, చంపిన ఘటన ఇప్పుడు హన్మకొండ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయితే అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో మనం వరుసగా భర్తల్ని చంపుతున్న భార్యల గురించి డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం. వినూత్నంగా వాళ్ళు కొత్త కొత్త తరహా పద్ధతుల్లో వాళ్ళు చంపుతున్న ఈ కేసులు మనం చూస్తున్నాం. దాని గురించి పెద్దగా చర్చించుకుంటున్నాం. అయితే ఇలా భార్యల మీద దాడులు, భార్యలని భర్తలు చంపడం అనేది అయితే ఇప్పుడు జరుగుతున్నది కాదు. ఎప్పటినుంచో కూడా జరుగుతుంది. ఈవెన్ నిజానికి చెప్పాలంటే ఆహ్, వుమెన్స్ మీద జరుగుతున్న ఈ దాడులే ఎక్కువగా ఉన్నాయి క్రైమ్ రిపోర్ట్ ప్రకారం. మెన్స్ మీద జరుగుతున్న దాడులతో పోలిస్తే అని చెప్పేసి కూడా మనకు రిపోర్ట్ కూడా రావడం జరిగింది. సో, అలా ఇప్పుడు హన్మకొండలో ఇలా యాదవ్ నగర్‌లో జరిగిన ఈ సంఘటన కూడా అందరిని కూడా కలిచివేస్తుంది. సో, ఇద్దరు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. మరి చిన్న చిన్న గొడవలు వచ్చాయి. మరి ఆ గొడవలే కారణమా? మరి ఇంకా వేరే ఏదైనా కారణాలున్నాయా అనేది తెలీదు గానీ, సో, అలా చంపేయడం అయితే జరిగింది. సో, ఇంత కిరాతకంగా చంపడం అందరిని కూడా కలిచివేస్తుంది. మరి ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? మరి ఆ అమ్మాయి పేరెంట్స్ తీసుకెళ్తారా? అతని పేరెంట్స్ తీసుకెళ్తారా? అనేది ఇంకా తెలీదు. సో, ఏదేమైనా ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు కంప్లీట్‌గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అతన్ని కోర్ట్‌లో పెట్టి రిమాండ్‌కైతే పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది లీగల్‌గా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.